జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూశారు. ఆయన అంత్యక్రియలు మహాప్రస్థానంలో పూర్తయ్యాయి. గోపీనాథ్ పార్థివ దేహానికి సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ మంత్రి లోకేష్ నివాళులర్పించారు. దివంగత ఎమ్మెల్యేను చూసి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కన్నీటి పర్యంతమయ్యారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అంత్యక్రియలు ముగిశాయి. కుటుంబ సభ్యుల అశ్రు నయనాలతో తుది వీడుకోలు పలికారు. జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించింది. మాగంటి కుమారుడు వాత్సల్య తండ్రి చితికి నిప్పంటించారు. మాదాపూర్లోని మాగంటి నివాసం దగ్గర నుంచి ఫిలింనగర్లో ఉన్న మహాప్రస్థానం వరకు అంతిమ యాత్ర నిర్వహించారు. అంతకుముందు మాగంటి గోపీనాథ్ పార్థివ దేహానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్ పార్థివ దేహానికి నివాళులర్పించారు. బీఆర్ఎస్ నేతలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి గోపీనాథ్ పార్థివ దేహానికి నివాళులర్పించారు. మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గోపీనాథ్ పార్థివ దేహాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ నెల 5న మాగంటి గోపీనాథ్కు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం 5:45 తుది శ్వాస విడిచారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో మాగంటి గోపీనాథ్ 1983లో తెలుగుదేశం పార్టీలో చేరారు. 1985లో హైదరాబాద్ నగర తెలుగు యువత అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. ఎన్టీఆర్ స్వయంగా ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. 2014లో తొలిసారి టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తరువాత 2018లో బీఆర్ఎస్లో చేరారు. అప్పటి నుంచి వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.